అండి. ఈరోజు నేను రొయ్యలు తీసుకున్నాను. చూసారా? రొయ్యలు ఎంత తాజాగా ఉన్నాయో. ఇది అరకిలో రాయి. ఇది ఈ తూకం ఏమంటారు ఈ తూకాన్ని? తక్కిడి తూకము. ఈ అరకిలో రాయితో 2 అరకిలోలు నేను తీసుకున్నాను. రొయ్యలు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి అనిపించింది. మీరేమంటారు? నాకు చెప్పండి. ఇవి ఫ్రెష్ రొయ్యలేనా? ఇలా నేను 2 అరకిలోలు ఈ విధంగా తక్కిడి తూకంలో ఒక కేజీ రొయ్యలు పట్టవు కాబట్టి ఇలా అర కేజీ రాయితో 2 అరకిలోలు నాకు చూసేసి ఇచ్చిందండి. ఈ విధంగా చూసారా? ఈ తక్కిడి తూకం ఇంకా వాడుతున్నారు కదా ఇప్పుడు కూడా. ఈ మనకి ఇళ్ళమ్మటి తిరిగి రొయ్యలు ఇస్తూ ఈ తక్కిడి తూకంతోనే ఈవిడేనండి మా మాధవి. మాకు రొయ్యలు ఇస్తుంది. ఎన్నో ఏళ్ళ నుంచి మాకు పరిచయం. చక్కటి చాలా మంచి అమ్మాయండి. ఎంత చక్కగా మాట్లాడిద్దంటే అంత చక్కగా మాట్లాడిద్ది. రొయ్యలు కూడా మనకి నమ్మకంగా ఇస్తుంది. మోసం ఏమీ ఉండదు. కేజీ రొయ్యలు 350 చెప్పిందండి. నాకు ఇంకా 300కి ఇచ్చింది. ఇంకా ఈ విధంగా రొయ్యలు ఇచ్చినాక నాకు తనే చేసేసిద్దండి. మొన్న ఒకరు కామెంట్ పెట్టారు ఈ రొయ్యల్లో నరం తీయలేదని. నేను ఇంకా మా మాధవిని అడిగాను. ఈ రొయ్యల్లో నరం అంటే తీయలేదని కామెంట్ వచ్చింది మాధవి. అంటే సరేనండి నేను దీంట్లో రొయ్యల్లో నరం తీసేస్తాను సర్లే అని చెప్పి ఇది నేను తీయటం అని చెప్పి ఈ నరాలు కూడా తీసేసి ఇచ్చింది. ఇంకా ఎంత చిటికలో చేసిద్దంటే ఒక 10 మినిట్స్ లోనే కేజీ రొయ్యలైనా మనకి వలసేసి ఇచ్చిద్దండి. చూసారా? ఇవి పెద్ద రొయ్యలు వచ్చినాయి ఇవాళ. ఇలా ఈ నరం ఎలా తీయాలో కూడా నాకు చూపించింది. అయినా నేను చేయండి. మా మాధవి నాకు చేసి ఇచ్చేసిద్ది కావాలనుకుంటే. ఇలా నాకు ఈ నరం కూడా ఎలా తీయాలంటే అలా ఇలా ఈజీగా తీసేయచ్చమ్మా అని. ఇదిగో చూసారు కదా? ఎవరైనా ఇలా నరం తీయాలంటే ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు రొయ్యలు చేసుకునేవాళ్ళు. మనకి ఇంటికి వచ్చి ఈ రొయ్యలు ఒలిసి ఇచ్చినందుకు మనకి 30 రూపీస్, కేజీకి 30 రూపీస్ ఛార్జ్ చేసిద్దండి ఈ రొయ్యలు అవ్వటానికి. 1 కేజీ రొయ్యలు తీసుకుని ఒలిపించేసుకున్నాను. ఈ ఏరియా మొత్తం తనే మనకి ఫోన్ చేస్తే చాలు వచ్చి మనకి ఇస్తుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 12 లోపే ఇస్తుంది. మనం కాల్ చేయాలనుకుంటే 12 లోపే కాల్ చేయొచ్చు. ఎంత ఈజీగా వలిచేస్తుందో కదా. రొయ్యలు కూడా ఇవాళ పెద్దగా ఉన్నాయండి. నాకు ఇలా కేజీ రొయ్యలు వలిసేసింది. కేజీకి అరకిలో రొయ్యలు వచ్చినాయండి. అదే రొయ్యలు కూడా వలిసేసింది కదా. ఇంక కూర వండుకొని టేస్ట్ చేసి చూసేది నేను.